గుడ్ మార్నింగ్ బంగారం. ఏంటి బుజ్జి ఇంకా లేవలేదా? ఇప్పుడే లేచా బంగారం. నీ బంగారం చూడు అప్పుడే లెగిసి రెడీ కూడా అయిపోయింది. అవునా? అయితే పిక్ పెట్టు చూసుకుంటా. సరే. ఏంటి దెయ్యంలాగా రెడీ అయ్యో? ఎక్కడికి వెళ్తున్నావు? ఇవాళ మంచి రోజు అంట. ఉపవాసం ఉండి దేవుణ్ణి ఏది కోరుకున్నా జరిగిద్దంట. మన ఇద్దరం దగ్గర ఏ ఛాన్స్ని మిస్ చేసుకోనుగా, అందుకే టెంపుల్కి వెళ్తున్నా. లవ్ యూ రా బుడ్డోడా. లవ్ యూ టు బుజ్జిగా. సర్లే కానీ లెగ్స్ రెడీ అవ్వయ్యా బాబు. మా బయటికి వెళ్ళొస్తా. జాగ్రత్త నాన్న. ఏంటి బుజ్జిగా హీరోలా రెడీ అయ్యావు? ఆపవే బాబు, నీకు తప్ప నేను ఎవరికీ నచ్చను. నాకు నచ్చితే చాలు బాబు. సర్లే కానీ ఇంకా టెంపుల్కి వెళ్ళలేదా? ఇప్పుడే బయలుదేరుతున్నా బుజ్జి. సరే వచ్చాక కాల్ చేయి. సరేనా బంగారం? ఓకే బంగారం, జాగ్రత్త. ఏంట్రా బాబు, ప్రేమలో ఉన్న ప్రతివాడు తన లవర్ని బంగారం అని పిలుస్తాడు, ఎందుకంటావు? రే, మెడలో వేసుకునే చిన్న బంగారపు గొలుసుని ఎంతో జాగ్రత్తగా ఎంతో బాధ్యతగా చూసుకుంటాం. అలాంటిది మనతో లైఫ్ షేర్ చేసుకునే అమ్మాయిని ఇంకెంత జాగ్రత్తగా ఇంకెంత బాధ్యతగా చూసుకోవాలని అలా పిలుచుకుంటాం రా. రే, బంగారం అని ఒక లవర్నే కాదురా, అమ్మని, నాన్నని, చెల్లిని, అంతెందుకురా ఒక బెస్ట్ ఫ్రెండ్ని కూడా మనం బంగారం అని పిలుచుకోవచ్చు. మన లైఫ్లో ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్ అని అనిపిస్తారో ప్రతి వాళ్ళని బంగారం అని పిలుచుకోవచ్చురా. భలే చెప్పావురా. సరే పద.
ఏంట్రా ఈరోజు వాడు చాలా టెన్షన్గా ఉన్నాడు. మన గోకేష్ గారి గురించి తెలిసిందేగా, 3 అమ్మాయిని పటాయించాడు. వాళ్ళేమో వీడిని సీరియస్గా తీసుకున్నారు. వీడేమో వాళ్ళని టైంపాస్గా తీసుకుని డబ్బులన్నీ వాడుకున్నాడు. వాళ్ళు ఇప్పుడు డబ్బులు రిటర్న్ చేయమంటున్నారు. ఆ టెన్షన్లో ఉన్నాడు. అరే వాడిని చెడగొట్టేదే మనంరా. గోకేష్ ప్లే బాయ్, లవర్ బాయ్ అని హైలైట్ చేస్తున్నాం. మన ముందు హైలైట్ అవ్వడానికి దొరికిన ప్రతి అమ్మాయిని వాడు గోగుతున్నాడు. దానివల్ల వాడే సఫర్ అవుతున్నాడు. ఏంటి బంగారం, అప్పుడే టెంపుల్కి వెళ్ళి వచ్చావా? బుజ్జి ఏంటి బంగారం ఏడుస్తున్నావు? ఏంట్రా పొద్దు నుంచి చూస్తున్నాం, ఒక్క పోరి రావట్లేదేంటి? ఏంట్రా పొద్దునే మన కళ్ళలో పడింది. పోరి మామూలుగా లేదుగా. వెళ్ళు, మళ్ళీ ఇటేగా వచ్చేది చూసుకుందాం. బుజ్జి నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? అక్కడే ఉన్నావా? అవును. నీ కాడికి రావడానికి గంట పట్టిద్ది. ఒక్కసారి మొబైల్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. మా బుజ్జి మాట్లాడతాడంట. ఎవట్రా? రే, నువ్వు నా బంగారాన్ని నేర్పిస్తావా? నువ్వు మగాడివైతే అక్కడే ఉండరా. చూసుకుందాం. నేను రావడానికి 1 అవర్ పడుతుంది. కాకపోతే ఒక చిన్న ఫేవరు, తన దగ్గర నా నెంబర్ తీసుకో. ఎక్కడెక్కడికి వచ్చానో ఇన్ఫామ్ చేస్తూ వస్తా. సరే చూసుకుందాం. సరే బుజ్జి. రే రారా, మళ్ళీ చేస్తాం. వస్తున్నారా? ఏంట్రా ఏదో పొడుస్తానన్నావు, రా చూసుకుందాం. అన్న నీతో ఒక 2 మినిట్స్ మాట్లాడొచ్చా? ఓకే. అన్నా, తనంటే నాకు చాలా ఇష్టం అన్న. నా లైఫ్లో మా అమ్మ తర్వాత అంత ఇంపార్టెంట్ పర్సన్ తనే అన్న. ప్లీజ్ తనని ఇంకోసారి ఏడిపించొద్దన్నా. రే వీడేంట్రా ఏదో పొడుస్తాడు అనుకుంటే బ్రతిమలాడుతున్నాడేంటి? మా అమ్మ నాన్న తర్వాత మొదటిసారి కాళ్ళు పట్టుకుంది నీవే అన్న.
తను చాలా అమాయకురాలన్నా. ప్లీజ్ తను ఏడిపించొద్దన్నా. ప్లీజ్ అన్నా. హే లే తమ్ముడు. హే ఏం లేదు తమ్ముడు, చిన్న కామెంట్ అంతే. ఇక నుంచే తను నా సిస్టర్ లాంటిది. ఇక నుంచి నేను కాదు కదా, తనను ఎవరు ఏడిపించకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా వెళ్ళు. థ్యాంక్ యూ అన్నా. తమ్ముడు ఆ? ఓ చిన్న హగ్. నువ్వు గ్రేట్ రా. రే బండ్లు తీయండి రా. ఏదో పొడి చేస్తామంటే వెళ్ళి కాళ్ళ మీద పడ్డా. రే నేను కూడా కోపంగా వచ్చారా. తన కన్నీళ్ళు చూసి నా కోపం కరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళని కొట్టి తనకి ఇవ్వాల్సింది హ్యాపీనెస్ కాదురా, వాళ్ళ కాళ్ళ మీద పడైనా సరే తనకు ధైర్యం ఇవ్వాలనుకున్నా. అందుకే ఇలా చేశారా. ఇప్పుడు చూడు, వాడు నేనున్నానని ధైర్యం ఇస్తున్నాడు. అది చాలరా నాకు. మాకైతే ఏదో చెప్పావురా, మరి తను ఎంత గిల్టీగా ఫీల్ అయిందో, మరి తనకేం చెప్తావు? ఏరా బంగారం, నువ్వేమన్నా గిల్టీగా ఫీల్ అయ్యావా? లేదు బుజ్జి, చాలా ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అయ్యా. నా కోసం నువ్వెవరో కాలు పట్టుకున్నావు అన్న చిన్న ఫీలింగ్ చాలు బుజ్జి నా ఈ లైఫ్కి. సరే తల్లి, ఇంకా మేము రిటర్న్ అవుతాం. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. సరే బుజ్జి. సరేరా వెళ్దానండి. మా చెప్పురా. ఎల్లంటి నుంచి కాల్ వచ్చిందమ్మా, వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళా నానా. హాయ్ బుజ్జిగా, మార్నింగ్ నుంచి కాల్ చేయలేదేంటి? బంగారం, ఎల్లంటి వాళ్ళు కాల్ చేసి సైట్ దగ్గరకు వచ్చాను. అవునా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా, మళ్ళీ చేస్తాను, ఆగురా. ప్లీజ్ దేవుడా, మా బుజ్జికి జాబ్ వచ్చేలా చేయవా ప్లీజ్. బుజ్జిగా. బంగారం, నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. అవునా, కంగ్రాట్స్. ఈ విషయంతో పాటు మన విషయం కూడా ఇంట్లో చెప్దాం అనుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. సరే తల్లి, ఇంటికెళ్ళి చేస్తా. మా మా ఏంట్రా? నీకు విషయం చెప్పాలి. ఏం చెప్పాలి? రామ్మా. ఏం చెప్పాలిరా? కూర్చో. నాన్న ఎక్కడికి వెళ్ళారమ్మా? బయటికి వెళ్ళారా? ఇలాంటి టైంలోనూ నాన్న ఇంట్లో ఉండడు. ఇంతకీ ఏమైందిరా? అమ్మా, నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయిందమ్మా. కంగ్రాట్స్ రా. అమ్మా,
నీతో ఇంకో విషయం కూడా చెప్పాలమ్మా. ఏంట్రా? అంటే ఆ విషయం చెప్పాక నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చాలా భయంగా ఉందమ్మా. నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావంటే నువ్వు చెప్పబోయే విషయం ఏదో చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. అదేంటో చెప్పు. అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానమ్మా. అవునా? ఎవర్రా అమ్మాయి? ఒకసారి ఫోటో చూపించు. వద్దులే ఒకేసారి ఇంటికి తీసుకొద్దు కానీ, సరేనా? అమ్మా, ఇంత ఈజీగా మా ప్రేమను ఒప్పుకుంటావు అనుకోలేదమ్మా. పిచ్చోడా, బాధ్యత తెలియని వాడికైతే ఏదైనా చెప్పొచ్చు. బాధ్యత తెలిసిన నీలాంటి కొడుక్కి మేము అడ్డు చెప్పి నిన్నెందుకు బాధ పెడతాంరా? కానీ ఏంటమ్మా, నాన్న గురించా? కాదురా, నీ గురించి నీకన్నా నాకన్నా మీ నాన్నే ఎక్కువ నమ్ముతారా. ఇంకేంటమ్మా? నీ గురించి తెలిసిన మేమంటే నీ ప్రేమని అంగీకరిస్తాం. కానీ ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటారా అని ఆలోచిస్తున్నానురా. ఒప్పించుకుందామమ్మా. ఒప్పుకుంటే అంతా హ్యాపీ. ఒకవేళ ఒప్పుకోకపోతే ఏంట్రా? ఈ మధ్య చూస్తున్నావు కదరా ఏం జరుగుతున్నాయో. నిన్ను దూరం చేసుకొని మేము ఉండగలమా? బుజ్జిగా. బంగారం, మా ఇంట్లో ఒప్పేసుకున్నారే. అమ్మయ్య, ఓ పని అయిపోయింది. ఇంకా మా ఇంట్లోనేగా ఒప్పించాల్సింది. ఇప్పుడే చెప్పేస్తా. ఏమని ఒప్పిస్తావురా అసలు? నీ గురించే చెప్తా. అదే, ఏం చెప్తావు నా గురించి? నీ మాటల్లో వినాలని ఉంది. నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. తను చాలా మంచోడు. నా హ్యాపీనెస్ కోసం ఏమైనా చేస్తాడు. రేపు మాకు మ్యారేజ్ అయ్యాక మిమ్మల్ని ఎవరూ ఏమీ అనకుండా ఉండాలంటే తను ఏ పొజిషన్లో ఉన్నాడో ఆ పొజిషన్కి రావడానికి తను ఎంతో కష్టపడ్డాడు. తనతో ఉంటే హ్యాపీగా ఉంటాను నాన్న. తనలాంటి అర్థం చేసుకునే అబ్బాయి దొరకటం చాలా అదృష్టం నాన్న. ప్లీజ్ నన్ను ఒప్పుకోండి అని చెప్పేస్తా. తింగర్ది అనుకున్నా ఇంతలా అర్థం చేసుకుంటుంది అనుకోలేదు. సరే బంగారం, వెళ్ళి చెప్పు. బంగారం. బుజ్జిగా, మా ఇంట్లో కూడా ఒప్పేసుకున్నారుగా. అమ్మయ్యా. టెంపుల్ దగ్గర జరిగిన విషయం మా నాన్నగారికి తెలిసిందంట. అలాంటి అబ్బాయి అయితే మాకు ఓకే అన్నారుగా. బంగారం, నిన్ను ఒకటి అడగాలి. ఒకవేళ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేసేదానివి? ఈ ఆలోచన మనం ప్రేమించుకునే ముందే ఎందుకు రాలేదు? ఒకవేళ మీ ఇంట్లో ఒప్పుకోకపోతే నువ్వు నాతో వచ్చి హ్యాపీగా ఉండగలవా? నేను వచ్చినా నా ఫ్యామిలీ గురించి బాధపడుతూ ఉంటే నువ్వు హ్యాపీగా ఉండగలవా? అయినా ఇవన్నీ మనకెందుకు బంగారం? మన ఇంట్లో ఒప్పేసుకున్నారు కదా. సరే తల్లి, మళ్ళీ చేస్తాను నేను. ఓకే. యా. ప్రేమ అనేది ఒక అందమైన బాధ్యత. ఆ బాధ్యతని ఎన్ని కష్టాలు వచ్చినా నెరవేర్చగలను అనే నమ్మకం ఉన్నవారే ప్రేమలోకి అడుగుపెట్టండి. ఫ్రెండ్స్ కోసమో ఒకరి ముందు గొప్పలు పోవడం కోసమో ప్రేమించి ఎదుటి వారిని బాధ పెట్టకండి. ప్రేమ అనే ఈ బాధ్యతని నెరవేర్చుకొని లైఫ్లో హ్యాపీగా ఉన్న ప్రతి ప్రేమ జంటకి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీ అనిల్ కుమార్ చిరు.